ఇప్పుడంటే అదిరిపోయే మ్యూజిక్తో సాలిడ్ బ్లాక్ బాస్టర్స్ కొడుతూ యమజోరు మీదున్నాను కానీ ఒకప్పుడు మా పరిస్థితి ఇలా లేదంటూ ఓపెన్ అయిపోయాడు టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్. చిన్నతనం నుంచి ఎలా కష్టపడ్డాడో, స్కూల్కి వెళుతున్న వయసులో తండ్రి చనిపోతే చదువు మానేసి మ్యూజిక్ అసిస్టెంట్గా మారిపోయి తల్లిని చెల్లిని ఎలా చూసుకున్నాడో చెబుతూ బాధపడిపోయాడు ఈ స్టార్ మ్యూజిషియన్. తనకెంతో ఇష్టమైన తండ్రి 11 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయాడని, అప్పుడు తన చెల్లి 2వ తరగతి చదువుతుందని, నాన్న డెడ్ బాడీని అంబులెన్స్లో తీసుకొచ్చినప్పుడు ఏడవకుండా తన తల్లిని చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలోనే ఉండిపోయానని, అంత చిన్న వయసులో నాకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదంటూ వాపోయాడు. ఆ రోజు తమ కుటుంబాన్ని పరామర్శించడానికి డ్రమ్మర్ శివమణి వచ్చాడని, ఆయన చూడగానే ఎమోషనల్ అయిపోయానని గత స్మృతుల్ని పంచుకున్నాడు. నాన్న చనిపోయాక వచ్చిన 50,000 LIC డబ్బులు అమ్మ తనకే ఇచ్చేసిందని, వాటితో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నానని, చదువు మానేసి ఆ వయసు నుంచే మ్యూజిక్ మీద దృష్టి పెట్టానని, బాలు శివమణి వంటి వారెందరో హెల్ప్ చేశారని, అదంతా మా నాన్న మంచితనం వల్లే అంటూ సాయం చేసిన వాళ్ళని స్మరించుకున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. For more videos like this, subscribe Big TV channel.